హలో aspirants, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీస్ న్యూ ఇనిషియేటివ్ దట్ ఈస్ ఫ్రీ యూపీఎస్సీ క్లాసెస్ ఇన్ తెలుగు. సో ఆల్రెడీ మనము క్లాస్ 6 జాగ్రఫీ స్టార్ట్ చేసుకున్నాము. చాప్టర్ 1 కంప్లీట్ చేసాము, 2 కంప్లీట్ అయింది, 3 కంప్లీట్ అయింది, 4 అయిపోయింది, 5 కూడా అయిపోయింది. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఇవాళ చాప్టర్ 6 కంప్లీట్ చేసుకోబోతున్నాము, దట్ ఈస్ ఆర్ కంట్రీ ఇండియా. ఓకేనా, అంటే భారతదేశం గురించి నేర్చుకోబోతున్నాము. సో ఎవరైతే ఈ క్లాసెస్ ఇంట్రెస్టింగ్గా అనిపించినాయో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బికాజ్ సబ్స్క్రైబర్ బేస్ ఎక్కువ ఉంది అనుకుంటే మేము కూడా మీకు మోర్ ఫ్రీ కంటెంట్ ఇవ్వడానికి మాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబర్ బేస్ తక్కువ ఉండి వాచర్స్ తక్కువ ఉంటే మన అదర్ ఛానల్లోనే మనం క్లాసెస్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఫ్రెష్గా 25, 26 అండ్ అబవ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం కాబట్టి మీరు కూడా షేర్ చేయండి, బికాజ్ షేరింగ్ ఈజ్ కేరింగ్. ఓకేనా. ఎస్, క్లాస్ 1కి సంబంధించిన పీపీటీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉందండి. సో టెలిగ్రామ్ గ్రూప్ డైరెక్ట్గా మన డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో క్లాస్ 2 పీడిఎఫ్ కూడా మనకి డైరెక్ట్గా టెలిగ్రామ్లోనే ఉందండి. సో అది కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది క్లాస్ 2కి సంబంధించిన పీడిఎఫ్ అనమాట. ఓకేనా. ఎస్. సో ఇది క్లాస్ 3కి సంబంధించిన పీడిఎఫ్ అండి. సో మనకి పీడిఎఫ్స్లో ఏంటంటే ఎక్కువ కంటెంట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాము అండ్ మంచి ఇమేజెస్తో పెడుతూ ఉంటాం కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా. సో అది క్లాస్ 3కి సంబంధించి. నెక్స్ట్ క్లాస్ 4కి సంబంధించిన మ్యాప్స్ క్లాస్ యొక్క పీడిఎఫ్ అండి ఇది. సో ఇది కూడా మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్ 5 మేజర్ డొమైన్స్ ఆఫ్ ఎర్త్, అంటే భూమి యొక్క ప్రధాన ఆవరణాల గురించి కూడా మనము మంచిగా ఒక పీపీటీ తయారు చేసి పెట్టాము, అది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఇవాళ మనం క్లాస్ 6 డిస్కస్ చేసుకోబోతున్నామండి, ఆర్ కంట్రీ ఇండియా. ఓకేనా, మన భారతదేశం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే మనకి ఈ చాప్టర్లో అంటే ఈ ఎన్సీఆర్టీ డైరెక్ట్ పీడిఎఫ్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా నేను డైరెక్ట్గా పీపీటీ తయారు చేసి పెట్టడం జరిగిందండి మీకోసం. డైరెక్ట్గా మనం క్లాసెస్ అన్నీ కూడా పీపీటీలోనే ఉంటే ఇంకా మీకు చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి అండ్ అలాగే ఆ పీపీటీ మీరు క్లాస్ అవ్వగానే డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పీపీటీకి వెళ్ళిపోదాం. ఎస్, పీపీటీ స్టార్ట్ చేసుకుందామండి మనము. ఓకేనా. సో ఇవాళ డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ 6 దట్ ఈస్ ఆర్ కంట్రీ ఇండియా. ఓకేనా. ఎస్. సో చూడండి, ఇండియా ఈజ్ ఎ కంట్రీ ఆఫ్ వాస్ట్ జాగ్రఫికల్ ఎక్స్పాన్స్. ఓకేనా, అంటే మనము జాగ్రఫికల్ పరంగా చూసుకున్నట్లయితే ఇండియా ఈజ్ ఎ వాస్ట్ కంట్రీ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. అయితే మనకి నార్త్ సైడ్లో మనకి హిమాలయాస్ ఉంటాయి. సో ఒకసారి ఆ ఇమేజ్ చూద్దామండి. అంటే మన భారతదేశం యొక్క నార్దర్న్ పార్ట్లో మనకు కంప్లీట్గా కూడా హిమాలయాస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారండి, అరేబియన్ సీ ఇన్ ద వెస్ట్, బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్ అనమాట. ఓకేనా, అంటే మన భారతదేశానికి వెస్ట్ సైడ్లో అరేబియన్ సీ ఉంది, ఈస్ట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ ఉంది అండ్ కింద మనకి సౌత్ సైడ్లో కంప్లీట్గా ఇండియన్ ఓషన్ ఉందన్నమాట. అంటే 3 సైడ్స్ మనకి ఓషన్స్ కవర్ అయ్యి ఉన్నాం అనమాట మన భారతదేశం. ఓకేనా. సో ఇండియన్ ఓషన్ గురించి కూడా చెప్పుకున్నాం కదా. సో ఇలా 3 సైడ్స్ మనం కవర్ అయ్యి ఉన్నాం అనమాట. అయితే ఇండియా హ్యాస్ అన్ ఏరియా ఆఫ్ అబౌట్ 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మన భారతదేశం యొక్క కంప్లీట్ ఏరియా చూసుకున్నట్లయితే 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కలిగి ఉందన్నమాట ఏరియా పరంగా చూసుకున్నట్లయితే. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, సార్ మరి ఇండియాను మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా, నార్త్ నుంచి సౌత్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా అని మీ అందరికి డౌట్ ఉంటుంది కదండి. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ఏం చేద్దాం, మనము కొలుద్దాం. సో నార్త్ నుంచి సౌత్ వరకు అంటే మనకి పైన ఉన్న లదాఖ్ నుంచి కింద ఉన్న కన్యాకుమారి వరకు చూసుకున్నట్లయితే భారతదేశము అబౌట్ 3200 అన్నారు, బట్ మనకి ఎగ్జాక్ట్గా 3214 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. అయితే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి కింద మనకి ఇక్కడ గుజరాత్లో ఉన్న కచ్ వరకు కూడా చూసుకున్నట్లయితే అబౌట్ 2900 కిలోమీటర్స్ అన్నాడు, అది 2933 కిలోమీటర్స్ ఉందన్నమాట. అండ్ స్టాండర్డ్ మెరీడియన్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదండి మొన్న ప్రీవియస్ చాప్టర్లో. స్టాండర్డ్ మెరీడియన్కి ఒక షార్ట్ కట్ కూడా పెట్టుకున్నాం, ఉమాచోర్ అని చెప్పేసి. అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా మీదుగా మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఎస్. సో అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఏమని, ఇండియా అనేది ఒక పెనిన్సులా అని చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటంటే మనకి పెనిన్సులా ఈజ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ దట్ ఈస్ సరౌండెడ్ బై ద వాటర్ ఆన్ 3 సైడ్స్. అంటే మన ఇండియన్ పెనిన్సులా అనే పేరు మీరు వింటూ ఉంటారు మాటి మాటికి. ఇక్కడ విన్నారు చూడండి, ఏది బే ఆఫ్ బెంగాల్ ఇన్ ద ఈస్ట్ అండ్ ద ఇండియన్ ఓషన్ ఇన్ ద సౌత్ వాషెస్ ద షోర్స్ ఆఫ్ ద ఇండియన్ పెనిన్సులా అన్నారు. పెనిన్సులా అంటే సింపుల్గా భారతదేశానికి 3 వైపులా నీళ్ళతో కవర్ అయి ఉంటే, అంటే ఏదైనా ఒక కంట్రీకి 3 వైపులా వాటర్తో కవర్ అయి ఉంటే దాన్ని పెనిన్సులా అంటారు అనమాట. ఓకేనా. సో అది పెనిన్సులా అంటే. ఓకేనా, మీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి,
ఇండియా హ్యాజ్ ఎ పాపులేషన్ ఆఫ్ మోర్ దాన్ 120 crores అన్నారు. అంటే అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారంగా, ఓకేనా. 2011లో మనకి సెన్సస్ ఇచ్చారండి, బట్ ఇంకా నెక్స్ట్ సెన్సస్ అనేది మనకి రిపోర్ట్ రాలేదు. బట్ మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లేటెస్ట్ ఎడిషన్ అయినప్పటికీ కూడా వాళ్ళు స్టాండర్డ్ సోర్సెస్ని ఫాలో అవుతారు. సో సెన్సస్ ప్రకారంగా 2011 నాటికి మన ఇండియా యొక్క పాపులేషన్ 120 crores అనమాట. కానీ 2023లో ఏం చేశారు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పాపులేషన్ రిపోర్ట్ అని తీసుకొచ్చారనమాట. సో ఇది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. దాని ప్రకారంగా చూసుకుంటే ఇండియా పాపులేషన్ 142.8 crores అనమాట, ఓకేనా. సో క్రాసెస్ చైనా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, అంటే చైనాని దాటిపోయిందని చెప్పన్నారు. బట్ 2011 సెన్సస్ ప్రకారంగా ఇండియా ఇస్ ద సెకండ్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఆఫ్టర్ చైనా అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, డూ యూ నో అని చెప్పేసి ఒక బాక్స్ ఉంది మనకి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ లార్జ్ కంట్రీస్ ఏవైతే లార్జ్ స్ట్రెచ్లో మనకి ఉంటాయో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు చూసుకున్నట్లయితే వాటికి ఒక సింగిల్ స్టాండర్డ్ టైం అనేది ఉండదు అని ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఏది, ఎర్త్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అప్పుడు రష్యాకి మ్యాక్సిమం టైం జోన్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. దాని తర్వాత నెక్స్ట్ చాప్టర్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫ్రాన్స్కి ఎక్కువ టైం జోన్స్ ఉన్నాయన్నాము. ఇఫ్ వాళ్ళ యొక్క టెరిటరీస్ అన్నీ కూడా మన ప్రపంచ మ్యాప్లో చూసుకున్నట్లయితే వాళ్ళ టెరిటరీస్ చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అలా కన్సిడర్ చేసుకుంటే ఫ్రాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే యూఎస్ఏ అండ్ కెనడా ఏవైతే ఉన్నాయో అవి కూడా పెద్దగానే ఉంటాయి కాబట్టి వాటికి కూడా యూఎస్ఏకి 7 టైమ్ జోన్స్ అండ్ కెనడాకి 6 టైమ్ జోన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో టైమ్ జోన్స్ అంటే ఏంటో తెలియదో మీరు ఒకసారి ప్రీవియస్ చాప్టర్స్కి వెళ్తే మీకు క్లారిటీ ఉంటుందన్నమాట, ఓకేనా. ఎస్. అండ్ నెక్స్ట్ చెప్పుకున్నాం ఆల్రెడీ, మన ఇండియా అనేది లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ పరంగా చూసుకున్నట్లయితే, లాటిట్యూడ్ల పరంగా చూసుకున్నట్లయితే ఈక్వేటర్ మనకుంది. ఈక్వేటర్ పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆల్మోస్ట్ ఇండియాని హాఫ్ కట్ చేస్తుంది అని చెప్పేసి ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం. కాబట్టి 8 degrees 4 minutes లాటిట్యూడ్స్ నుంచి మనకి 37 degrees 6 minutes లాటిట్యూడ్స్ మధ్యలో మన భారతదేశం ఉంది. అయితే మనకి ఇక్కడ 67 degrees 7 minutes నుంచి 97 degrees 25 minutes లాంగిట్యూడ్స్ మధ్యలో మన భారతదేశం అనేది ఉందన్నమాట, ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ చూద్దాం. ఎస్. సో అప్పుడప్పుడు కొద్దిగా సిస్టమ్ హ్యాంగ్ అవుతుందండి, మీరు కూడా అడ్జస్ట్ అవ్వాలి. బికాస్ మనకి చాలా కంటెంట్ అనేది మనకి లోడ్ చేసి ఉంచామన్నమాట మన సిస్టమ్స్లో, ఓకేనా. సో దీని గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను కదా, హిమాలయన్ మౌంటైన్స్ గురించి అండ్ అలాగే ఇండియా చుట్టూ ఏమేమి ఉన్నాయని చెప్పేసి, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూద్దాము, లొకేషన్ సెట్టింగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నామండి, ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్. అంటే మన ఎర్త్ని 2 భాగాలుగా, అంటే ఈక్వేటర్ మధ్యలోకి కోస్తే పైన ఉన్న హెమిస్ఫియర్ ఈజ్ నార్దర్న్ హెమిస్ఫియర్, కింద ఉన్న సదర్న్ హెమిస్ఫియర్ అన్నాం కాబట్టి ఇండియా నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియాని హాఫ్ వే త్రూ కట్ చేస్తుంది అని చెప్పేసి అన్నాం అనమాట, ఓకేనా. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్గా మనకి ఏదైనా ఇమేజ్ దొరుకుతుందని చూద్దాం. అవి యాక్చువల్గా ఇక్కడ ఉన్నది చూడండి. సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన భారతదేశాన్ని హాఫ్ వే త్రూగా కట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదండి, ఇక్కడ కింద ఈక్వేటర్ ఉంటుంది, పైన ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంటుంది, ఈక్వేటర్ కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది అనమాట. సో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది భారతదేశాన్ని హాఫ్ వే త్రూ కట్ చేస్తుంది అని మనం చెప్పుకున్నాం ఇప్పుడు, ఓకేనా. ఎస్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాము, సౌత్ నుంచి నార్త్ వరకు చూసుకున్నట్లయితే, ఓకేనా, మనకి సౌత్ నుంచి నార్త్ వరకు చూసుకున్నట్లయితే 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ మధ్యలో మన భారతదేశం ఉంటే, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు లేదా వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు చూసుకున్నట్లయితే మనకి 68 degrees 7 minutes లాంగిట్యూడ్ నుంచి 97 degrees 25 minutes లాంగిట్యూడ్ మధ్యలో మన భారతదేశం ఉందన్నమాట. అంటే మన ఇండియా యొక్క ముక్క ఈ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ మధ్యలో ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి, ఓకేనా. ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట, ఓకేనా. సో చూడండి, సన్ ఎక్కడ రైజ్ అవుతుందండి, మన భారతదేశానికి సన్ రైజ్ పడాలి అనుకుంటే మనకి గుజరాత్ నుంచి సన్ రైజ్ అవుతుంది, ఓకేనా. సో ద సన్ రైజెస్ అబౌట్ 2 hours ఎర్లియర్ ఇన్ ద ఈస్ట్ ఇన్ ద గుజరాత్ అన్న అరుణాచల్ ప్రదేశ్, దట్ ఈస్ దాన్ ఇన్ ద వెస్ట్ గుజరాత్ అన్నారు. అంటే మనకి సన్ రైజ్ ఎప్పుడైతే మన సూర్యకిరణాలు మన భూమి మీద పడతాయో మన ఇండియాకి ఎక్కడి నుంచి ఎంటర్ అవుతాయండి, ఈస్ట్ సైడ్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎంటర్ అయ్యి అది వెస్ట్ సైడ్లో ఉన్న గుజరాత్కి రావడానికి దాదాపుగా మనకి 2 hours అనేది టైం డిఫరెన్స్ అనేది పడుతుంది అనమాట, ఓకేనా.
సో అందుకే మనకి టైం గ్యాప్ ఎంత ఉంటుందండి మనకి ఇక్కడ అంటే ఎర్లియర్గా మనం చూసుకున్నాం అబౌట్ 1 hour 45 minutes అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఎక్కడ ఉంటుందండి మనకి 82 degrees 30 minutes ఈస్ట్ లాంగిట్యూడ్లో ఉంది. అది ప్రీవియస్గా మనం ఇక్కడ కూడా చూసుకున్నాం కదా. సో ఇది మన ఐఎస్టీ అనమాట. ఓకేనా. సో మనకి రఫ్గా చూసుకున్నట్లయితే అబౌట్ 2 hours టైం డిఫరెన్స్ ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట మనం. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చదువుతున్నా చూడండి. ద సన్ రైజెస్ అబౌట్ 2 hours ఎర్లియర్ ఇన్ ద ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ దాన్ ఇన్ ద వెస్ట్ గుజరాత్. యూ ఆల్రెడీ రెడ్ ఎర్లియర్. ఏమని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాసెస్లో? ద లోకల్ టైమ్ ఆఫ్ లాంగిట్యూడ్ అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం అనేది ఏ డిగ్రీస్లో ఉందండి? 82 degrees 30 minutes ఈస్ట్లో ఉంది. సో ఈస్ట్ నుంచి మనకి వెస్ట్ వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి ఒక 1 hour 45 minutes టైం అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ చూడండి, ఇండియా యొక్క నైబర్స్. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశము ఏ కంట్రీస్తో బార్డర్ షేర్ చేసుకుంది అని కంపల్సరీ తెలుసుకోవాలన్నమాట. సో మనకి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే గుజరాత్ రాజస్థాన్ సైడ్ నుంచి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఉందన్నమాట. ఓకేనా. అండ్ ఆఫ్ఘనిస్తాన్, మరి పాకిస్తాన్ పైన ఉంది కదా, ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్ షేర్ చేసుకుంటుందా అంటే ఎస్ అండి. మనకి ఇక్కడ ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో మన భారతదేశం, ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి. సో మన పైన ఈ చిన్న 106 kilometer స్ట్రెచ్ ఏదైతే ఉందో మన భారతదేశానికి, అక్కడ మన కంట్రీ బౌండరీ షేర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. ఎస్. సో ఆ ఇమేజ్ అయితే క్లియర్గానే ఉందండి. నెక్స్ట్ కూడా ఏం అవసరం లేదు, ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి మనకి. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, 2 అయిపోయినాయి. తర్వాత ఇక్కడ నేపాల్ ఉంది 3, తర్వాత ఇక్కడ భూటాన్ ఉంది 4, కింద బంగ్లాదేశ్ ఉంది 5, ఇక్కడ మయన్మార్ ఉంది 6, అండ్ అలాగే ఇక్కడ శ్రీలంక ఉందన్నమాట. సో టోటల్ మన ఇండియా 7 కంట్రీస్తో ల్యాండ్ బౌండరీ అనేది షేర్ చేసుకుంటుంది అనమాట. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఈ 7 ల్యాండ్ కంట్రీస్లో ఏ కంట్రీతో ఎక్కువ ల్యాండ్ బార్డర్ ఉంది అనుకుంటే మనం అనుకుంటాం ఇక్కడ ఏమని చూపిస్తా చూడండి. సో ఇక్కడ పాకిస్తాన్తో చాలా పెద్దగా కనిపిస్తుంది కదా, సో పాకిస్తాన్ అయి ఉంటుంది అని అనుకుంటారు. లేదా ఇక్కడ మయన్మార్తో చాలా పెద్దగా ఉంది కాబట్టి మయన్మార్ అనుకుంటారు. కానీ ఇండియా ఎక్కువ బార్డర్ షేర్ చేసుకునేది బంగ్లాదేశ్తో అనమాట. ఓకేనా. సో చూడండి, ఇది కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక హెన్న నెక్లా కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో బంగ్లాదేశ్తో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎంత ఉందండి? 4096.7 kilometers ఉందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక పాకిస్తాన్ ఎంత ఉందండి? 3233 kilometers అనమాట. ఆఫ్ఘనిస్తాన్ కేవలం 106 kilometers ఉందన్నమాట. సో నేపాల్కి చూసుకున్నట్లయితే 1751 kilometers ఉంది. అండ్ అలాగే మనకి అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, మయన్మార్ ఎట్సెట్రా. చైనా, అండ్ చైనాతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట. చైనా అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ భూటాన్ అని చెప్పుకోండి మనకి. ఓకేనా. ఐ మీన్ భూటాన్ అండ్ దిస్ ఈస్ ఈ చైనా పార్ట్. ఓకేనా. భూటాన్ అయితే చాలా తక్కువే ఉంది మనకి, 699 kilometers. అండ్ ఈ రెడ్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇది మనకి చైనా అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కలుపుకుంటే 3488 kilometers అనమాట. ఓకేనా. ఎస్. సో మనం ఏం చెప్పుకున్నాము? ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్ తీసుకున్నట్లయితే, అంటే భారతదేశం యొక్క మెయిన్ ల్యాండ్ అంటే మనం నివసించే మెయిన్ ల్యాండ్ తీసుకుంటే 8 degrees 4 minutes నార్త్లో, అంటే ఇక్కడ నార్త్ లాటిట్యూడ్ నుంచి పైన 37.6 అని చెప్పుకున్నాం. కాకపోతే మనకి నేను ఇండియా యొక్క ఇప్పుడు ఇండియా ఉంటే మరి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదండి, మరి ఇవి కూడా మన భారతదేశానికి చెందినవి కదా. సో అది కూడా కౌంట్ చేసుకుంటే మన భారతదేశం అనేది 6 degrees 7 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి మనం కౌంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 8 నుంచి కాకుండా మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కూడా కౌంట్ చేసుకుంటే 6 degrees 7 minutes నుంచి కౌంట్ చేసుకోవచ్చు. అది ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడికి మనకి 8 వచ్చింది, దానికి కొద్దిగా కింద అండమాన్ అండ్ నికోబార్ కౌంట్ చేసుకుంటే 6 వచ్చింది అనమాట. సో దాని రిలేటెడ్ ఒకసారి ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. కొన్ని ఇమేజెస్ కూడా పెట్టాను మీకోసం అని. సరేలేండి, అక్కడ వచ్చినప్పుడు నేను మళ్ళీ గుర్తు చేసుకొని ఒకసారి చూసుకుందాం. ఓకే. ఎస్. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నానండి. నార్మల్గా మన భారతదేశం యొక్క లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అడిగితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 8 degrees నుంచి 37, అండ్ అలాగే ప్రీవియస్గా లాంగిట్యూడ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 68 నుంచి 97 వరకు అని చెప్పాలి. కానీ ఇక్కడ కనిపిస్తుంది చూడండి 8 degrees
4 minutes నార్త్ లాటిట్యూడ్ అని. కాకపోతే ఇది మన మెయిన్ ల్యాండ్ని కన్సిడర్ చేశారు, మన భారతదేశం యొక్క టిప్ అనమాట కన్యాకుమారి. కాకపోతే మరి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేస్తే మాత్రమే మనకి 6 degrees 7 minutes నార్త్ లాటిట్యూడ్స్ వస్తాయి అన్నమాట. సో క్లారిటీ అండి అందరికీ. ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా పొలిటికల్గా చూసుకున్నట్లయితే పొలిటికల్ మ్యాప్ అంటే ఏం లేదండి. సో ఈ మ్యాప్నే పొలిటికల్ మ్యాప్ అంటామంట. అంటే పొలిటికల్గా మనకి బౌండరీస్ అన్నీ కూడా కౌంట్ చేసుకుంటే మనకి ఎన్ని స్టేట్స్ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయంటే మనకు అంతకుముందు 29 స్టేట్స్ ఉన్నాయి. అండ్ 29th స్టేట్ వచ్చేసి తెలంగాణ ఇస్ 29th స్టేట్ అని చెప్పుకునే వాళ్ళం. కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఏం చేశారంటే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉందో, ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఉండేది, ఆ స్టేట్ని తీసేశారనమాట. అప్పుడు ఎన్ని స్టేట్స్ అవుతాయండి మనకి? 28 స్టేట్స్ ఉంటాయి, ఓకేనా. అంటే 29 స్టేట్స్ ఉన్నవి ఏం చేశారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ తీసేస్తే 28 స్టేట్స్ ఉన్నాయన్నమాట. మరి ఏం చేశారు, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏమైందండి మనకి యూనియన్ టెరిటరీస్ పెరిగినాయి అన్నమాట, ఓకేనా. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇది ఒక యూనియన్ టెరిటరీ అండ్ దీని యొక్క క్యాపిటల్ పోర్ట్ బ్లేర్. తర్వాత మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా మన వాళ్ళు ఏం చేశారు అంటే యూనియన్ టెరిటరీ కింద చేశారు. తర్వాత చండీగఢ్ అనేది ఒక యూనియన్ టెరిటరీ, దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియూ. మీకు అంతకుముందు దాద్రా అండ్ నగర్ హవేలీ డిఫరెంట్ యూనియన్ టెరిటరీ ఉండేది అండ్ డామన్ అండ్ డియూ ఒక యూనియన్ టెరిటరీ ఉండేదన్నమాట. మరి టోటల్గా పాత లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 29 స్టేట్స్ 7 యూనియన్ టెరిటరీస్ ఉండేవి. అయితే మరి ఇప్పుడు 8 యూనియన్ టెరిటరీస్ ఎందుకు వచ్చినాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ని 2 ముక్కలుగా చేశారు అని చెప్పేసి అనుకుంటే మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే 29 స్టేట్స్ ఉన్నవి కాస్త జమ్మూ అండ్ కాశ్మీర్ తీసేస్తే 28 స్టేట్స్ అయినాయి. ఇక్కడ మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను. యూనియన్ టెరిటరీ 7 ఉండాలి. ఆ 7 ఉన్న యూనియన్ టెరిటరీస్ని మన జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏం చేశారండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ, లదాఖ్ ఒక యూనియన్ టెరిటరీ చేశారు. సో 9 అవ్వాలి. కాకపోతే ఒక 2 యూనియన్ టెరిటరీస్ ఇక్కడ మెర్జ్ చేశారనమాట. అదేంటంటే మనకి ఇక్కడ ఉండే దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ అలాగే డామన్ అండ్ డియూ సపరేట్గా ఉండే వాటిని కలిపేసి ఒకటి చేశారనమాట. అందుకే మనకి 9 అవ్వాల్సిన యూనియన్ టెరిటరీస్ 8 అయినాయి ఇక్కడ, ఓకేనా. సో ఆ 8 యూనియన్ టెరిటరీస్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. దట్ ఈస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఒకటి, ఓకేనా. తర్వాత చండీగఢ్ ఒకటి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఏరియాలో ఉన్న దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ అలాగే డామన్ అండ్ డియూ ఒకటి. తర్వాత మనకి ఢిల్లీ ఒకటి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి సమ్మర్లో క్యాపిటల్ వచ్చి శ్రీనగర్, వింటర్లో జమ్మూ. తర్వాత మనకి లదాఖ్ ఒకటి చేశారు యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు సైడ్ ఇవి ఒక యూనియన్ టెరిటరీ. అండ్ ఇక్కడ మనకి పుదుచ్చేరి ఉంటుందన్నమాట తమిళనాడు దగ్గర, అది కూడా ఒక యూనియన్ టెరిటరీ అనమాట. సో టోటల్ 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ అయినాయి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట మనకి, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పుకున్నాము మన ఇండియన్ స్టాండర్డ్ టైంకి ఒక షార్ట్ కట్ కూడా చెప్పుకున్నాము ఉమాచోర్ అని చెప్పేసి. దాంతోపాటుగా కంపల్సరీగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన భారతదేశం మీదుగా ఎన్ని స్టేట్స్ మీదుగా పాస్ అవుతుందని. అయితే అందరూ ఏమనుకుంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ రాజస్థాన్ మీదుగా పాస్ అవ్వదు అనుకుంటారనమాట. అంటే రాజస్థాన్లో ఈ చిన్న ముక్క ఉంది కదండి, ఈ చిన్న ముక్క ఏదైతే ఉందో ఈ చిన్న ముక్క మీద నుంచి వెళ్తుంది కాబట్టి రాజస్థాన్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి. రాజస్థాన్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ చాలా చిన్న పార్టే కవర్ అవుతుంది మనకి, రాజస్థాన్ యొక్క చిన్న ముక్క. సో గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, మధ్యప్రదేశ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, తర్వాత వెస్ట్ బెంగాల్ ఒకటి, త్రిపుర ఒకటి, మిజోరాం ఒకటి. సో టోటల్ 8 అనమాట. సో నెక్స్ట్ చూడండి ఫిజికల్ డివిజన్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ మ్యాప్ చూసుకోండి. ఈ మ్యాప్లో మనకి ఫిజికల్ డివిజన్స్ అన్నీ కనిపిస్తున్నాయి అనమాట. ఏం కనిపిస్తున్నాయండి ఇక్కడ మనకి ఫిజికల్ డివిజన్స్లో అంటే ఇండియా ఈజ్ మార్క్డ్ బై ఎ డైవర్సిటీ ఆఫ్ ఫిజికల్ డివిజన్స్ సచ్ యాజ్ ఇండియాలో మౌంటైన్స్ ఉన్నాయి, ప్లాట్యూస్ ఉన్నాయి, ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి, కోస్ట్లు ఉన్నాయి, ఐలాండ్స్ అన్నీ కూడా కలిపి ఉన్నాయి అన్నారు. అయితే స్టాండింగ్ యాజ్ సెంటినల్స్ ఇన్ ద నార్త్ ఆర్ ద లాఫ్టీ స్నో క్యాప్డ్ మౌంటైన్స్, వాటి పేరే హిమాలయాస్. హిమ్ ప్లస్ ఆలయ అంటే ద అబోర్డ్ ఆఫ్ స్నో అనమాట. మనం హిమము అంటే మంచు అనుకుంటాం కదా, అలాగే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే హిమ్ ప్లస్ ఆలయ కలుపుకుంటే హిమాలయ, దాన్నే ద అబోర్డ్ ఆఫ్ స్నో అని చెప్పేసి అంటారు అనమాట. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, చాలా ఇంపార్టెంట్ పదం ఏంటి అంటే
హిమాలయాస్ని 3 రకాలుగా డివైడ్ చేసుకున్నాం మనం. ఏంటండి అవి? నార్దర్న్ మోస్ట్ హిమాలయాస్ని మనము ద గ్రేట్ హిమాలయాస్ అంటాము, లేదా హిమాద్రి అంటాం. ఇవి చాలా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా చూడండి. హిమాలయాస్ని 3 భాగాలు చేసుకున్నాం. సో ఈ నార్దర్న్ మోస్ట్ హిమాలయాస్ ఏవైతే ఉన్నాయో వీటిని ద గ్రేట్ హిమాలయాస్ అంటారు, లేదా హిమాద్రి అంటారు. ఓకేనా. నెక్స్ట్ ద వరల్డ్స్ హైయెస్ట్ పీక్ ఏదైతే ఉందో మనకి మౌంట్ ఎవరెస్ట్ ఏదైతే ఉందో అది కూడా అక్కడే ఉంది. తర్వాత మిడిల్ హిమాలయాస్ ఏమైతే ఉన్నాయో వీటిని మనకి మిడిల్ హిమాలయాస్నే మనకి హిమాచల్ అని కూడా అంటారనమాట. ఓకేనా. ఇట్ లైస్ టు ద సౌత్ ఆఫ్ హిమాద్రి, అంటే మనకి ఇక్కడ నార్దర్న్ హిమాలయస్ ఏవైతే గ్రేటర్ హిమాలయస్కి కింద వైపు ఉంది కాబట్టి ఇట్ లైస్ టు ద సౌత్ ఆఫ్ హిమాలయస్ అని చెప్పేసి అన్నారనమాట. సౌత్ ఆఫ్ హిమాద్రి ఆర్ గ్రేటర్ హిమాలయస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెనీ పాపులర్ హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. తర్వాత శివాలిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ కింద పార్ట్ని శివాలిక్స్ అంటారు అనమాట. ఈ శివాలిక్స్ ఇస్ ద సదర్న్ మోస్ట్ పార్ట్ అండ్ లైస్ టు ద సౌత్ ఆఫ్ గ్రేటర్ అండ్ లెస్సర్ హిమాలయస్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. సో ఈ ఫిజికల్ డివిజన్స్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ హిమాలయస్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ హిమాలయస్, మిడిల్ హిమాలయస్ అండ్ శివాలిక్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట మనకి. ఓకేనా. ఎస్, నెక్స్ట్ చూద్దాము. హిమాలయస్ గురించి ఒక క్లారిటీ వచ్చింది మీ అందరికీ. నెక్స్ట్ ప్లేన్ ఏరియాస్ అనమాట మనకి. ఓకేనా. మనకి నార్త్ ఇండియాలో ప్లేన్ రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటండి మనకి ఇప్పుడు నార్మల్గా నార్త్ ఇండియాలో మేజర్గా 3 బిగ్ రివర్స్ ఉంటాయి అన్నమాట. బిగ్ రివర్స్ అనేది మనం ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాం. బిగ్ అంటే బ్రహ్మపుత్ర, ఇండస్ అండ్ ద గంగా. ఓకేనా. సో ద నార్త్ ఇండియన్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో లై టు ద సౌత్ ఆఫ్ ద హిమాలయాస్, అంటే మన హిమాలయ పర్వతాలకి సౌత్ సైడ్లో అంటే కింద వైపుగా అంటే దక్షిణ వైపుగా మనకి ఈ నార్దర్న్ ప్లెయిన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏముంటాయండి ప్లెయిన్ రీజన్స్ అంటే మనకి అవన్నీ లెవెల్ అండ్ ఫ్లాట్గా ఉంటాయన్నమాట. సో ఇవి ఎలా ఫామ్ అయినాయంటే డ్యూ టు ద అల్లువియల్ డిపాజిట్స్ లైడ్ డౌన్ బై ద రివర్స్, అంటే మన గంగా కానివ్వండి, బ్రహ్మపుత్ర కానివ్వండి, ఇండస్ రివర్స్ మరియు వాటి యొక్క ట్రిబ్యూటరీస్ అంటే వాటి యొక్క ఉపనదుల యొక్క అవి ఫ్లో అవుతూ ఉంటే వాటి యొక్క డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలా ప్లెయిన్ ఏరియాస్లో డిపాజిట్ అవుతూ ఉండడం వల్ల అక్కడ జనసంఖ్యను మనం అంటే జనాలను బాగా ఎక్కువ చూడొచ్చు అండ్ అలాగే పంటలు కూడా బాగా ఎక్కువ పండుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకే దీస్ రివర్ ప్లెయిన్స్ ప్రొవైడ్ ఫెర్టైల్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్, అంటే సాగు చేసుకోవడానికి చాలా అద్భుతమైన ల్యాండ్ అని చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ ఇన్ దీస్ ప్లెయిన్స్ అనమాట. అంటే నార్త్ ఇండియాలో ఇప్పుడు యూపీ, బీహార్ అటు సైడ్ చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది అనమాట, అందుకే మనకి. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గంగా అండ్ బ్రహ్మపుత్ర ఏవైతే ఉన్నాయో, ఓకేనా, మనకి ఇక్కడ కనిపిస్తున్న గంగా అండ్ బ్రహ్మపుత్ర ఏవైతే ఉన్నాయో ఫార్మ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా, దట్ ఈస్ సుందర్బన్స్ డెల్టా. సుందర్బన్ డెల్టా ఎక్కడుందండి మనకి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. ఓకేనా. సుందర్బన్ డెల్టా అంటే అది ఒక ట్రయాంగులర్ షేప్లో ఉన్న డెల్టా అనమాట. ఓకేనా. అంటే మీకు అది ఇమేజెస్లో మనం ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది, అవి నెక్స్ట్ చాప్టర్స్లో వెళ్ళే కొద్దీ. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి అండ్ అలాగే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి చాలా తేడా ఉందన్నమాట. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి డెల్టాస్ ఫామ్ చేస్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎస్చువరీస్ ఫామ్ చేస్తాయి అన్నమాట. మరి డెల్టా అంటే ఏంటి, ఎస్చువరీ అంటే ఏంటో మనం నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో చెప్పుకుంటాం. ఓకేనా. అయితే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే మనకి ఎట్ సైడ్ కలుస్తాయండి అంటే బే ఆఫ్ బెంగాల్లో అనమాట. వెస్ట్ ఫ్లోయింగ్కి వెస్ట్ ఏ దగ్గర ఉందండి, అరేబియన్ సీ దగ్గర ఉంది కదా. సో మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అంటే తూర్పు వైపుగా ఫ్లో అయ్యే రివర్స్ అన్నీ కూడా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి అరేబియన్ సీలో కలుస్తాయి అన్నమాట, సింపుల్గా. ఓకేనా. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి నర్మదా అండ్ తాపీ ఆర్ ద 2 ఎగ్జాంపుల్ ఫర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి మహానంది, గోదావరి, కృష్ణ, కావేరి. ఇప్పుడు మనం సౌత్ స్టేట్స్లోనే ఉన్నాము, మనకి గోదావరి అంటే తెలియంది లేదు, కృష్ణ అంటే తెలియంది లేదు, కావేరి అంటే తెలియంది లేదు. సో మహానది ఒకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోండి. సో ఈ 4 రివర్స్ ఏం చేస్తాయంటే తూర్పు దిశగా ప్రయాణించి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి అన్నమాట. అలా బే ఆఫ్ బెంగాల్లో కలిసేటప్పుడు మనకి ఒక 2 బిగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో మనకి బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ అవి డెల్టాస్ ఫామ్ చేస్తాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. అండ్ వీటికి కూడా ట్రిబ్యూటరీస్ ఉంటాయి అన్నమాట, ఉపనదులు. ఓకేనా. సో అవి ఫొటోస్లో చూపిస్తానులేండి, డోంట్ వరీ. సో ఇది
కంప్లీట్గా నార్దర్న్ ప్లెయిన్ ఏరియా అనమాట. అంటే మనకి ఇక్కడ అన్నీ కూడా హిమాలయ పర్వతాలు చూసుకున్నాం మనం, ఓకేనా. గ్రేటర్ హిమాలయస్, మిడిల్ హిమాలయస్, శివాలిక్స్కి కింద ఉన్న ఏరియా ఇదంతా ప్లెయిన్ ఏరియా, బాగా ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది అనమాట అక్కడ మనకి, ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, ఇన్ ద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా లైస్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్. అంటే మన భారతదేశానికి వెస్ట్ సైడ్లో ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్, దాన్నే మనము థార్ డెజర్ట్ అని చెప్పేసి అనుకున్నాం. సో మనము ఆల్రెడీ ఆఫ్రికాలో డెజర్ట్ ఉందని చెప్పుకున్నామండి. ఆ పేరు ఎవరికైనా గుర్తుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా. సో మన వరల్డ్ మ్యాప్ మొత్తం చూసుకున్నట్లయితే మన భారతదేశం అండి ఇది, మన భారతదేశంలో ఈ పార్ట్లో మనకి మన థార్ డెజర్ట్ అనేది కనిపిస్తుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, టు ద సౌత్ ఆఫ్ నార్దర్న్ ప్లెయిన్స్ లైస్ ద పెనిన్సులర్ ప్లాట్యూ అన్నారు. అంటే మనకి హిమాలయస్కి సౌత్లో నార్దర్న్ ప్లేన్స్ ఉన్నాయి. నార్దర్న్ ప్లేన్స్కి సౌత్లో ఏమున్నాయండి, మనకి ఇక్కడ పెనిన్సులర్ ప్లాట్యూ ఉంది. ఆల్రెడీ పెనిన్సులా అంటే ఏంటో చెప్పుకున్నాం. ఏంటండి, మన భారతదేశానికి 3 వైపులా కూడా రివర్తో కవర్ అయిన ఏదైతే ల్యాండ్ ఏరియా ఉందో దాన్నే పెనిన్సులా అంటాం. అందుకే అది ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన భారతదేశం ఇక్కడ ఒక ట్రయాంగిల్ అంటే ఒక త్రిభుజం షేప్లో ఉంటుందన్నమాట, ఓకేనా. సో దిస్ ఈజ్ ఎ రీజియన్ విత్ న్యూమరస్ హిల్ రేంజెస్ అండ్ వ్యాలీస్. అంటే మనకి ఈ పెనిన్సులర్ ప్లాట్యూలోనే మనకి చాలా హిల్ రేంజెస్ ఉంటాయి అండ్ అలాగే వ్యాలీస్ కూడా ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అరావలి హిల్స్ అండి, అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నెంబర్ 1 అంటే ఈ పార్ట్లో మనకి రాజస్థాన్ అండ్ గుజరాత్ ఈ పార్ట్లో కొద్దిగా కనిపించిన అరావలీస్ ఏవైతే ఉన్నాయో, ఈ అరావలి హిల్స్ ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రేంజెస్ ఆఫ్ ద వరల్డ్ అనమాట, ఓకేనా. రేంజ్ అంటే ఏంటంటే మనకి ఓల్డెస్ట్ రేంజ్ అంటే సిరీస్ ఆఫ్ మౌంటైన్స్ లాగా అనుకోవచ్చు అనమాట, అలా కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట. సో అరావలి హిల్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రేంజ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బార్డర్ ఇట్ ఆన్ ద నార్త్ వెస్టర్న్ సైడ్, అంటే మన భారతదేశానికి నార్త్ అండ్ వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్టర్న్ సైడ్ అని చెప్పుకున్నాము. తర్వాత వింధ్యాస్ అండ్ సత్పురాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి ఇక్కడ సత్పురా రేంజ్ కనిపిస్తుంది, ఓకేనా. లేదా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. నెంబర్ 2 వచ్చేసి వింధ్యా రేంజ్, నెంబర్ 3 వచ్చేసి సత్పురా రేంజ్, నెంబర్ 4 వచ్చేసి మహాదేవ్ హిల్స్, నెంబర్ 5 వచ్చేసి మైకల్ రేంజ్, నెంబర్ 6 వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, నెంబర్ 7 వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ అనమాట, ఓకేనా. ఎస్, నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పుకున్నాం మనము ఏమని చెప్పుకున్నామండి, మనకి ఇక్కడ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఏంటండి అవి, నర్మదా అండ్ తాపి ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి దాదాపుగా మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ నర్మదా రివర్ ఇక్కడ నుంచి ఒరిజినేట్ అయింది అండ్ తాపి రివర్ కూడా మనకి భారతదేశం మిడిల్ నుంచి ఒరిజినేట్ అయినాయి అనమాట. ఇవి అలా ఫ్లో అవ్వుకుంటూ మనకి పడమర దిశగా అరేబియన్ సీలో కలుస్తాయి అన్నమాట. వీటితో పాటుగా మనకి వీటి యొక్క ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో మనకి అవి కూడా మనకి అరేబియన్ సీలో కలుస్తాయి అన్నమాట, ఓకేనా. సో ఇది అబౌట్ నర్మదా అండ్ తాపి. ఇందాక మనము గోదావరి కృష్ణ గురించి చెప్పుకున్నాం కదండి. సో ఇది కృష్ణ, కావేరి, గోదావరి, మహానది ఇవన్నీ మనకి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ దాన్నే సహ్యాద్రీస్ అని చెప్పేసి అంటారు. బార్డర్ ద ప్లాట్యూ ఇన్ ద వెస్ట్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ప్రొవైడ్ ఈస్టర్న్ బౌండరీ అని చెప్పేసి అన్నారు. అంటే మనకి వెస్ట్ సైడ్లో వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయండి, ఆ ఇమేజ్ చూసుకుందాము. సో ఇవి వెస్టర్న్ ఘాట్స్, ఇవి ఈస్టర్న్ ఘాట్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ఆల్మోస్ట్ కంటిన్యూయస్ వైల్ ద ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ బ్రోకెన్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింపుల్గా వెస్టర్న్ ఘాట్స్ ఆర్ బ్రోకెన్, ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ కంటిన్యూయస్ అంటే అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా ఉంటుంది అనమాట ఘాట్ ఏరియా. కాకపోతే ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఈస్టర్న్ ఘాట్స్ కొద్దిగా మనకి బ్రేక్ అవ్వకుండా వస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కాస్తుంది, మళ్ళీ బ్రేక్ వచ్చింది, మళ్ళీ కొద్దిగా, మళ్ళీ బ్రేక్, మళ్ళీ కొద్దిగా, మళ్ళీ బ్రేక్ అనమాట, ఓకేనా. సో ఇది ఘాట్స్ గురించి. ఘాట్స్ మనకి 2 ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి కంటిన్యూస్, ఈస్టర్న్ ఘాట్స్ వచ్చేసి బ్రోకెన్ అనమాట, ఓకేనా. అండ్ మధ్యలో ఉన్న ప్లాట్యూ ఏదైతే ఉందో మనకి ఆ ప్లాట్యూ రీజియన్లో మనకి దే ఆర్ రిచ్ ఇన్ మినరల్స్ లైక్ కోల్ కానివ్వండి, ఐరన్ ఓర్ కానివ్వండి, చాలా ఎక్కువ దొరుకుతుంది అనమాట ప్లాట్యూ రీజియన్ ఏదైతే ఉందో. మెయిన్గా డెక్కన్ ప్లాట్యూ అని చెప్పుకోవచ్చు మనం, ఓకేనా. ఎస్, సో ఇప్పుడు ఘాట్స్ గురించి చెప్పుకున్నాం, బాగానే ఉంది. మరి
పైన ప్లెయిన్ ఏరియా గురించి చెప్పుకున్నాం, నార్త్ ఇండియాలో ఉన్న నార్దర్న్ ప్లేన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మరి మన సౌత్ ఇండియా కూడా పాపులేషన్ బాగానే ఉంది. ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్లో మనకి ప్లెయిన్ ఏరియాలో ఎవరు ఉంటున్నారో కూడా చెప్పుకోవాలి. కాబట్టి మనకి టు ద వెస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద ఈస్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ లైన్స్ ద కోస్టల్ ప్లేన్స్. అంటే వెస్టర్న్ ఘాట్స్కి వెస్ట్లో అండ్ ఈస్టర్న్ ఘాట్స్కి ఈస్ట్లో మనకి వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లెయిన్స్ అంటే మళ్ళీ ఏంటండి, నార్మల్ ప్లెయిన్ ఏరియాస్, అవి మనకి వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు అంటే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ అనేవి చాలా నేరోగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అంటే వెస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్ చాలా సన్నవిగా ఉంటాయి మనకి. ఇక్కడ చూసుకోండి, ఇంకేదన్నా బెటర్ ఇమేజ్ ఉంటే. సో ఇక్కడ ఘాట్స్ గురించి అయితే కనిపిస్తుంది. వెస్టర్న్ ఘాట్స్ కంటిన్యూస్గా ఉంది, ఈస్టర్న్ ఘాట్స్ బ్రేక్ అవ్వకుంటూ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో మనకి అది చాలా నేరోగా ఉంటుంది. ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ వచ్చేసి చాలా బ్రాడ్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తుందండి, ఇదంతా కూడా మనకి చాలా బ్రాడ్ ఏరియా కవర్ అయిందనమాట. అంటే ఇక్కడ కనిపించే డాటెడ్ లైన్స్ నుంచి ఈ బార్డర్ వరకు కూడా అని చెప్పుకోండి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ బార్డర్ వరకు చూసుకుంటే చాలా సన్నగా ఉంది, నేరోగా. ఓకేనా, అండ్ రివర్స్ లైక్ మహానది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి డ్రైన్ ద బే ఆఫ్ బెంగాల్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ దీస్ రివర్స్ హ్యావ్ ఫార్మ్డ్ ఫెర్టైల్ డెల్టాస్ ఆల్రెడీ కూడా చెప్పుకున్నాము. సుందర్బన్ డెల్టా అది ఎక్కడుందండి, బే ఆఫ్ బెంగాల్లో ఉంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి కోరల్ ఐలాండ్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా, అంటే మనకి కేరళకి దగ్గరలో మనకి కోరల్ ఐలాండ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి మనకి ఇక్కడ. సో కోరల్స్ అంటే ఏంటండి మనకి అంటే మనకి స్కెలిటన్స్ ఆఫ్ టైనీ మెరీన్ యానిమల్స్. ఓకేనా, మనకి సముద్రంలో కూడా మనకి సముద్రానికి సంబంధించిన యానిమల్స్ నివసిస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి యొక్క స్కెలిటన్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా, సో కోరల్స్ ఆర్ ద స్కెలిటన్స్ ఆఫ్ టైనీ మెరీన్ యానిమల్స్ కాల్డ్ పాలిప్స్. ఓకేనా, వాటిని పాలిప్స్ అంటారు. ఓకేనా, అయితే వెన్ ద లివింగ్ పాలిప్స్ డై, అంటే బతుకున్న పాలిప్స్ ఎప్పుడైతే చనిపోతాయో వాటి యొక్క స్కెలిటన్స్ అనేవి అలా ఉండిపోతాయి అన్నమాట. అయితే ఏమైంది, వాటి స్కెలిటన్స్ పైన అదర్ పాలిప్స్ గ్రో అవుతాయి అన్నమాట. మళ్ళీ అవి చనిపోతాయి, మళ్ళీ వాటిపైన ఇంకోటి గ్రో అవుతూ ఉండి ఇలా మనకు కనిపిస్తాయి అన్నమాట. వీటినే కోరల్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కోరల్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఆర్ ద స్కెలిటన్స్ ఆఫ్ టైనీ మెరీన్ యానిమల్స్ కాల్డ్ పాలిప్స్. ఓకేనా, ఎస్. సో ఆల్రెడీ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ గురించి అక్కడ ఒక ఇది పెట్టుకున్నాం మనము స్లైడ్. ఇది కూడా ఇంకొక స్లైడ్ మీరు పాజ్ చేసుకొని చదువుకోండి. ఇవన్నీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మన పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్. సో వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ చూసుకున్నప్పుడుగా మనం ఏం చెప్పుకున్నాము, వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ డిఫరెన్షియేషన్లో వెస్టర్న్ ఘాట్స్ అనేవి మనకి కంటిన్యూస్, ఈస్టర్న్ ఘాట్స్ బ్రేక్ అయి ఉంటాయి అన్నాం. వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ వచ్చేసి నేరోగా ఉంది, అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. అండ్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ వచ్చేసి చాలా బ్రాడ్, మందంగా ఉంది చూడండి. ఓకేనా, అండ్ అదే ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, అండ్ ఇది ప్లాట్యూ రీజన్, డెక్కన్ ప్లాట్యూ అని పిలుచుకుంటాం మనం. ఓకేనా, ఎస్. నెక్స్ట్ చూడండి, ఇంకా క్లియర్గా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇది ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్. తర్వాత ఇది వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. అండ్ ఇక్కడ కూడా ఇండియన్ డెజర్ట్, ఇది హిమాలయన్ రేంజ్, నార్దర్న్ ప్లెయిన్స్, డెక్కన్ ప్లాట్యూ, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఎందుకంటే ఏ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అంటారండి. ఓకేనా, మీరు 1000 పదాలు చదివినా ఒక పిక్చర్ చూస్తే మీకు క్లారిటీ ఉండాలని చెప్పేసి మనం మంచి మంచి పిక్చర్లు పెట్టాం మీకోసం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మన భారతదేశానికి రెండు వైపులా కూడా 2 ఐలాండ్స్ ఉన్నాయి. మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి అరేబియన్ సీలో, అండ్ నెక్స్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయన్నమాట. అండ్ కోరల్ ఐలాండ్స్ వచ్చేసి మనకి టు ద కోస్ట్ ఆఫ్ కేరళ ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఈ కోరల్ ఐలాండ్స్ యొక్క పిక్చర్ అండి ఇది, కేరళ యొక్క కోస్ట్ దగ్గర ఉన్నాయని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆల్రెడీ భారతదేశం యొక్క పెద్ద మ్యాప్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇందాక స్టార్టింగ్లోనే. మనం అది కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఐలాండ్స్ మనకి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ కనిపిస్తున్నాయి అనమాట. దాని గురించే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా, సో ఐలాండ్స్ ఏమున్నాయని సింపుల్గా చెప్పుకున్నాం మనం అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2004లో ఒక పెద్ద సునామీ వస్తుందండి, లక్షలాది మంది జనాలు మరణిస్తారు అప్పుడు. ఓకేనా, ఆ టైంలో కూడా మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ చాలా ఎఫెక్ట్ అయ్యి సబ్మర్జ్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ కనిపించే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనమాట ఇవి. ఓకేనా,
అండ్ ఇటు సైడ్ మనకు కనిపించిన లక్షద్వీప్ ఐలాండ్స్. సో మనకి ఈ ఇమేజ్లో ఓన్లీ లక్షద్వీప్ వరకు గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ కలర్లో రౌండ్ ఆఫ్ చేసింది జూమ్ చేస్తే ఇలా ఉంటాయి అన్నమాట మనకి. ఓకేనా. ఇది కొచ్చిన్ పోర్ట్ నుంచి ఎంత దూరమో మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. కొచ్చిన్ పోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్ ఒక్కొక్క ఐలాండ్కి, మినికో ఐలాండ్కి ఎంత డిస్టెన్స్, అలాగా మనకి ఆ మినీ అలా డిఫరెంట్ ఐలాండ్స్కి ఎంత డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండి. ఓకేనా. 2004లో సునామీ వచ్చింది గుర్తుందా మీ అందరికీ కూడా. ఆఫ్టర్ 2004 మనకి 2009 or 10లో దశావతారం అనే ఒక మూవీ వచ్చింది. ఓకేనా. ఆ దశావతారం అనే మూవీ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద 2004 సునామీ అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం ఏమని చెప్పుకున్నామండి, మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడ అరౌండ్ 6 degree ఛానల్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియా యొక్క మెయిన్ల్యాండ్ యొక్క డిగ్రీస్ కూడా మనం చూసుకున్నాము. బట్ ఈ 10 degree ఛానల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. 10 degree ఛానల్ అంటే మన అండమాన్ ఐలాండ్స్ అండ్ అలాగే నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని సపరేట్ చేసే ఛానల్ ఏది అంటే దట్ ఈస్ ద 10 degree ఛానల్ అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అంతే అండి, ఈ చాప్టర్ మనకి ఇక్కడ ఎండ్ అయింది. దీనికి సంబంధించినవి మీరు MCQs కూడా ట్రై చేయండి PDF డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా మనము క్లాస్ 7 జాగ్రఫీ స్టార్ట్ చేసుకుందాము, లేదా క్లాస్ 6కి సంబంధించిన అదర్ సబ్జెక్ట్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.